కోదాడ పట్టణంలోని విజయ హాస్పిటల్ను సీజ్ చేశారు జిల్లా వైద్యాధికారి కోటాచలం. చివెంల మండలం ఎంజీ తాండాకు చెందిన సుహాసిని మృతి ఘటనపై విచారణ చేపట్టిన వైద్యాధికారులు కోదాడ పట్టణంలోని విజయ హాస్పిటల్లో గర్భిణీ సుహాసినికి స్కానింగ్ తీసినట్లుగా గుర్తించారు. హాస్పిటల్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సుహాసిని మృతి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్పందించిన జిల్లా వైద్యాధికారి కోటాచలం రంగంలోకి దిగారు. హుజూర్ నగర్ పట్టణంలోని కమల హాస్పిటల్, మఠంపల్లిలోని నాగేంద్ర హాస్పిటల్ సీజ్ చేశారు. కోదాడ పట్టణంలో విజయ హాస్పిటల్లో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ కాంపౌండర్లు కలిసి హుజూర్ నగర్లోని మామిడి తోటలో అబార్షన్ చేసినట్లు సుహాసిని భర్త, బంధువులు వైద్యాధికారుల విచారణలో వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అబార్షన్ చేస్తున్నట్లు గుర్తించిన జిల్లా వైద్యాధికారి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏజ్ 25 సంవత్సరాలు. వాళ్ళ హస్బెండ్ పేరు హరిసింగ్, ఎంజీ నగర్ తండా చివెంల. ఈ అమ్మాయి 7 నెలల గర్భవతి. ఈ అమ్మాయికి ఇంతకుముందు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇది 3వ కాన్పు. ఆడపిల్ల మగపిల్ల అనే నిర్ధారణ పరీక్ష విజయ హాస్పిటల్లో చేయించుకొని మరి గర్భస్రావానికై రెడీ అయ్యి రావడం జరిగింది. మరి ఇక్కడ సంబంధించిన ఆసుపత్రి యాజమాన్యం మరి ఈ యొక్క వారికి పేమెంట్స్ విషయంలో ఎక్కువ తక్కువ రావడం వల్ల ఇక్కడి నుంచి కమలా హాస్పిటల్లో తక్కువ అవుతానే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్లుగా, ఆ కమలా హాస్పిటల్లో రాణి అని, కాసిం అని మేనేజింగ్ డైరెక్టర్ కమ్ హెల్త్ వర్కర్, మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ కాంపౌండర్ లైక్ వర్కర్.